ఇవాల్టి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు సభ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. అనంతరం సభ వాయిదా పడనుంది. సభ వాయిదా తరువాత బీఏసీ సమావేశంలో సభ పనిదినాలు ఖరారు కానున్నాయి. రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చను నిర్వహించనున్నారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ లాంటి బిల్లులు ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఈ నెల 19 లేదా 20న ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. మొత్తం మీద 15 రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలు, రైతు రుణమాఫీ, రైతు భరోసా లాంటి అంశాలపై బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీయనుంది. సభలో గట్టిగా పోరాడాలని, ఆధారాలతో ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టాలని ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచించారు. ఆయా శాఖల వారీగా బడ్జెట్పై ప్రిపేర్ కావాలని సూచించారు. దీంతో అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరగనున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ కిరణ్. కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి కదా, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మొత్తం ఈ నెల చివరి వారం వరకు, అంటే దాదాపు 29వ తేదీ వరకు కూడా ఈ సమావేశాలు జరగనున్నట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉండబోతుంది. గవర్నర్ ప్రసంగం తర్వాత సభ వాయిదా పడుతుంది. సభ వాయిదా పడ్డ తర్వాత బీఏసీ సమావేశం నిర్వహిస్తారు. ఆ బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి వరకు కొనసాగాలి, ఎన్ని రోజుల పాటు కొనసాగాలనే దానిపైన కూడా క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ప్రధానంగా ఈ నెల 19న కూడా బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 3 లక్షల కోట్లకు పైగానే ఈసారి బడ్జెట్ ఉండనున్నట్టుగా, అంచనాలు ఉండనున్నట్టుగా మనకైతే సమాచారం అందుతున్నటువంటి నేపథ్యంలో ఈసారి మాత్రం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చాలా వాడివేడిగా జరిగేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. కాసేపటి క్రితమే నందినగర్ నివాసం నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఈ సమావేశానికి కూడా హాజరు కాబోతా ఉన్నారు. ఇప్పటి నుంచి కూడా కేసీఆర్ కూడా హాజరయ్యేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ సమావేశానికి సంబంధించినటువంటి అంశంలో బడ్జెట్ సమావేశాల్లో ఆయా శాఖలకు సంబంధించినటువంటి బాధ్యతలను కూడా పార్టీ కీలక నేతలందరూ కూడా అప్పగించారు. ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా తమ కార్యాచరణ ఉండాలి, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటూ కూడా సూచించారు కేసీఆర్. నిన్న ఏదైతే ప్రధానంగా రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, అంతేకాకుండా పంటలు ఎండుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా ఒక ఎకరా కూడా నీళ్లు అందించినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ప్రధానంగా ఈ అంశాలపైన కూడా గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీయాలి, ఎక్కడికక్కడ ఎండగట్టాలనే అంశంపైన కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిన్న పార్టీ ఎల్పీ సమావేశాలను కూడా నిర్ధారించారు. పూర్తిగా ఈ నెల 29 వరకు జరిగేటువంటి సమావేశాల్లో ఈ అంశాలపైన కూడా ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఏ ఒక్క గ్యారెంటీ కూడా పూర్తి స్థాయిలో అమలు కావటం లేదు. ఖచ్చితంగా ఈ గ్యారెంటీలపైన కూడా ప్రశ్నించాలంటూ కూడా పార్టీ నేతలకు సూచించారు. ప్రభుత్వం ఇచ్చేటువంటి సమాధానాలకు గట్టిగా కౌంటర్ ఇవ్వాలంటూ కూడా సూచించారు. ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి ఖచ్చితంగా రావాలంటూ కూడా కేసీఆర్ అధినేత వాళ్ళందరికీ కూడా సూచించినటువంటి నేపథ్యంలో ప్రధానంగా రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, పంటలు ఎండుతున్నటువంటి పంటలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఇక అంతేకాకుండా కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలపైన కూడా ఇప్పటి వరకు వాటిపైన కూడా ఎలాంటి ప్రకటనలు అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదు. 20% కమిషన్ పైన కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత మేర అభివృద్ధి జరిగింది, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 20% కమిషన్ పైన కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. కాసేపట్లోనే కేసీఆర్ కూడా హాజరు కాబోతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలంతా కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు హాజరు కాబోతున్న నేపథ్యంలో ఎలా ఉంటుందని మనం అనుకోవచ్చు అసెంబ్లీలో? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే చాలా సమయం దాదాపు 16 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చినటువంటి పరిస్థితులు అయితే కనబడుతుంది. ఇటు బీఆర్ఎస్ నేతల్లో కూడా ఒక ఇంత జోష్ అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా పార్టీ నేతలంతా కూడా ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా అసెంబ్లీకి చేరుకున్నటువంటి నేపథ్యంలో తను కూడా హాజరు కాబోతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఒక ఇంత జోష్ అయితే పార్టీ నేతల్లో కనిపిస్తూ ఉంది. రాబోయేటువంటి సమావేశంలో కూడా కేసీఆర్ పాల్గొనబోతున్నట్టుగా మనకైతే ముఖ్యంగా సమాచారం అయితే అందుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు గవర్నర్ ప్రసంగంలో కూడా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కూడా కేసీఆర్
కేసీఆర్ కూడా పాల్గొనబోతున్నటువంటి అంశాలు అయితే మనకు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టాలంటూ కూడా పార్టీ నేతలందరూ కూడా సూచించారు. రాబోయేటువంటి సమావేశాలు దాదాపు 15 రోజుల పాటు జరుగుతాయి కాబట్టి కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా ఇటు అసెంబ్లీ చుట్టుపక్కల కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిరసనలు, ర్యాలీలు, ధర్నాలకు ఏమాత్రం అనుమతి లేదంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పూర్తిస్థాయిలో 3 అంచెల భద్రతను కూడా అసెంబ్లీ చుట్టూ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లోనే అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. సునీత. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. ఇక ఇవాల్టి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు సభ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. అనంతరం సభ వాయిదా పడనుంది. సభ వాయిదా తరువాత బీఏసీ సమావేశంలో సభ పనిదినాలు ఖరారు కానున్నాయి. రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చను నిర్వహించనున్నారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ లాంటి బిల్లులు ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఈ నెల 19 లేదా 20న ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. మొత్తం మీద 15 రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలు, రైతు రుణమాఫీ, రైతు భరోసా లాంటి అంశాలపై బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీయనుంది. సభలో గట్టిగా పోరాడాలని, ఆధారాలతో ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టాలని ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచించారు. ఆయా శాఖల వారీగా బడ్జెట్పై ప్రిపేర్ కావాలని సూచించారు. దీంతో అసెంబ్లీ సమావేశాలు వేడిగా జరగనున్నాయి.